నమస్కారం ప్రజలారా. నిన్న అన్న మన కార్యకర్తలతో మాట్లాడతా మరి మనం పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా, మళ్ళీ అన్న జగనన్న 2.0 అదేవిధంగా పాదయాత్రకు సంబంధించి మరి అన్న దిశానిర్దేశాలు చేస్తున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడు ఏందనేది నిన్న అద్దంకి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన పార్టీ శ్రేణులతో కలిసి అన్న భేటీ అయినాడు. ఆ భేటీలో మరి అన్నగారు ఏం మాట్లాడినారు, మనం అన్నని ఏ విధంగా ప్రధానమంత్రిని చేసుకోవాలా, ఏంది వ్యవహారం అనేది మరి ఆయన మాటల్లోనే విందాం. మరి ఆయన దిశానిర్దేశం చేస్తేనే కదా మనం కూడా ముందుకు పోగలిగేది. మన స్వయంగా మనం పోయేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, ఎవరైనా కూడా అక్కడి నుంచి పేపర్ వచ్చితేనే దాని ప్రకారమే ముందుకు పోయేటువంటి తరుణంలో మరి అన్నగారు ఏం మాట్లాడతారో విన్న తర్వాత మనం కూడా విశ్లేషణ చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇదేం ఆశామాషా పని కాదు. ప్రధానమంత్రి అంటే మామూలు మాటలు కాదు కదా. సరే ఏం మాట్లాడుతున్నాడో మనం విందాం ప్రజలారా. ఒకసారి చెప్పన్నాయి. చూస్తా కన్ను మూసుకుని కన్ను తీసేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. బతుకంతా కళ్ళు మూసుకునే పని అయిపోయినా. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కళ్ళు మూసుకోవడంగా. గట్టిగా 2 ఏళ్ళు 3 ఏళ్ళు నేను మళ్ళా పాదయాత్ర చేస్తా, మీరు గట్టిగా కళ్ళు మూసుకోండి అంటానే ఉంటాడు. ఆయనకేమో కళ్ళు మూసుకొని నోట్ల గట్ల మీద పడుకోండి బ్రహ్మాండంగా ఆయనకేమో జరుగుతూ ఉంటుంది. మనం ఆయన మాదిరి కళ్ళు మూసుకుంటే మనకు జరగద్దో, అది మన బాధ. చెప్పున్నా సంవత్సరాలు, ఈ 3 సంవత్సరాల్లో కూడా ఇంకో 1.5 సంవత్సరం ఇలా గడిచిపోయింది అంటే గడచకనే ఇబ్బంది పడుతుంది. ఇలా గడుస్తుంది. నీకేం బ్రహ్మాండంగా గడుచా స్వామి, అందరికీ గడచొద్దో నీకు గడిచినట్ట చెప్పు. ఆ తర్వాత ఎలాగో చివరి 1.5 సంవత్సరం నా పాదయాత్ర కూడా ఎలాగో జరుగుతుంది. మా పాదయాత్ర చెప్పడం ఆ ముఖంలో ఆ కళ చూడండి. చివరి 1.5 సంవత్సరం ఏటైనా మన పాదయాత్ర జరుగుతుంది. 1.5 సంవత్సరం పాటు నేను నటన రక్తిగట్టించాను. జగనన్న కరుణామయి 2.0 చూస్తారు. గతంలో మీరు మామూలు నటనే చూసినారు. మరి ఆ నటనకే మీరు చెలించిపోయింది మీ హృదయాలు. ఇక 2.0లో మీ హృదయాలను నేను ఏ విధంగా చెలించబోతాను అంటాడు ఇప్పుడు. అంటే గతంలో నమ్మినారు కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా మనం ఆ విధంగా వాళ్ళను మన నటన రక్తిగట్టించి వాళ్ళ హృదయాలను గెలచగలిగినాం జగనన్న. ఇప్పుడు అట్లా జరగదు. ఇప్పుడు రోడ్ల మీదకి పోతే మనం రోడ్డు మీదకి పోయినప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడేది ఒక ఎత్తు అయితే, మన ఇంట్లో ఉండేటువంటి షర్మిలమ్మ మాట్లాడేది ఇంకొక ఎత్తులో ఉంటుంది. ఆమె కాలు ఇప్పుడే దూతుంది. మరి ఎన్నికల సమయానికి వచ్చే తల్లికి మరి ఏ విధంగా కాలు దూతుందో మరి ఏందనేది వేచి చూడాలా. ఎందుకంటే మనం ఆమెకి ఇవ్వాల్సిందో, ఆమెకు ఈ ఆస్తో పాస్తో ఏదో మనకు ఉండేదో ఇచ్చునుంటే ఆ వాటా అంకు మనకి బాధ ఉండదు కదా. మనం పోరాడాల్సింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా మన షర్మిలమ్మతోనూ ఇంతమందితో పోరాటాలంటే అదే ఆశామాషా పని కాదు కదా. నటనంగా అంటే మీరు ఆలోచన చేయండి ప్రజలారా. 1.5 సంవత్సరం పాటు మరి జగనన్న గారి చలనచిత్ర ఈ నటన చూడాలంటే అదేం ఆశామాషా పని కాదనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందనేది కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చెప్పునా మళ్ళా అందరూ ఆడ కూర్చోన్నారు. అంతా కూర్చోన్నారు చూడండి, అందరూ కూర్చోన్నారు. నందిగాం సురేష్ కూడా ముందు వరుసలో కూర్చోన్నాడు. మరి అందరూ కూడా బ్రహ్మాండంగా వచ్చినారు. వాళ్ళందరూ 1.5 సంవత్సరం పాటు నేను పాదయాత్ర ఉంటుంది అంటంలోనే అబ్బా అన్న నటన మళ్ళా చూడొచ్చని అందరూ తప్పట్లు కొట్టడం ఎంతమంది కూర్చోన్నారో చూడండి. ఆ కూర్చోండే వాళ్ళందరూ ఈ ముఖంలో వాళ్ళ ముఖ చిత్రాలు చూడండి ఏ విధంగా ఉన్నాయో. అన్న నటన మనం మళ్ళీ చూడబోతున్నామని ఒక ఆశ చిగురిచ్చా ఉన్నది వాళ్ళలో, మామూలుగా కాదు. అంటే అటువంటి నటన మనం ఎక్కడా కూడా దొరకదు, ఎక్కడా కూడా చూడలేం. అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మరి ఏనాడు కూడా 100,000 మంది పోలీసుల వలయంలో సొంత ఊరికి పోవాలన్నా కూడా అట్లా బతికినప్పటికీ మరి మనోడు నటన అంటే ఏ విధంగా ఆసక్తి చూపుతూ ఉన్నారనేది ఆలోచన చేయండి ఒకసారి. ఇది మామూలు నటన కాదు ఇది. చెప్పునా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతిరోజు సినిమా చూపించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారికి పాదయాత్ర చేసేటువంటి రోజుల్లో ప్రతిరోజు కూడా సినిమా చూపించాడు చంద్రబాబు నాయుడు గారికి. నేనేమంటానంటే ఇప్పుడు మరి మింగలారం మాటలు ఎందుకు అనేది నా పాయింట్.
అంటే మనం అసెంబ్లీకి పోయి నిలదీయచ్చు కదా, అసెంబ్లీకి పోయి సినిమా చూపించితే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. మరి ఇప్పుడేమి ఇప్పుడు కూడా మనమేం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తూ ఉంటే, అక్రమాలు చేస్తూ ఉంటే, లేదు ఇంకొక రకంగా మనాల ఏమన్నా అప్పులు తీసుకొని వచ్చి మరి ప్యాలెస్లు కట్టుకుంటా ఉంటే, అప్పులు తీసుకొని వచ్చి కొంపల చుట్టూరు ఇనప కంచేసుకుంటా ఉంటేనో, లేదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలు తాకట్టు పెట్టేటువంటి క్రమంలోనో ఏదైనా సరే కూటమి ప్రభుత్వం తప్పు చేస్తూ ఉంటే ఈ రోజైనా కూడా అక్కడికి పోయి నిలదీయండి. మరి దేనికి పోలేకున్నారు అంటే ఇక్కడ నటన అప్పుడే వస్తుంది. 1.5 సంవత్సరం పాటు మనం ప్రజల్లో ఉండాలి కదా. 1.5 సంవత్సరం పాటు ప్రజల్లో ఉండాలంటే ఇంకా నటన బయటికి తెచ్చాడు, ఆ నటుడిని తెచ్చాడు, ఆ కరుణామయుడిని మళ్ళీ కూడా బయటికి తెచ్చాడు, ఆ కరుణామయుడిని మళ్ళా కూడా మనకు పరిచయం చేస్తాడు. మనం చూసి తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉండాలా, మనం చూడాలా. మామూలుగా ఉండదు, ఇదేం మామూలుగా ఉండదు. మీరు చూసినారు గతంలో గులకరాయి తగిలితే ఏ విధంగా అన్నకు నైటీ వేసి ఏ విధంగా దాని మీద పడబెట్టారో చూశారు. ఆ స్ట్రెచ్చర్ మీద ఏదో ఆపరేషన్ చేశారు. ఈడ రాయి తగిలితే అంత స్టిక్కర్ వేశారు. ఆ రాయి మళ్ళా వెల్లంపల్లి శ్రీనివాసుకు తగలటం. మరి ఆలోచన చేయండి. ఇటువంటి నటన స్వభావం కలిగినటువంటి వ్యక్తి మన పులివెందుల పులి, మన జగనన్న. అంటే మనం ఇది ప్రౌడ్గా చెప్పుకోవాలా. మనం ప్రౌడ్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ప్రజలారా. ఇదేం ఆశామాష కాదు. మరి సినిమా చూపించడం అంటే మరి సినిమా మరి ప్రత్యేక హోదా తేవడంలో సినిమా చూపించుంటే బాగుండు. పోలవరం కట్టడంలో ఒక సినిమా మాదిర మేము ఇన్ని రోజుల్లో పోలవరం పూర్తి చేసి ఆ దివంగత నేత మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని మేమేడ పెట్టగలిగినామని ఒక సినిమా తీసుంటే బాగుండు. మరి అంత సినిమా చూడాలంటే యూట్యూబ్ లేకపోయి వివేకం సినిమా అని ఉంటుంది. దాన్ని కూడా ఒకసారి చూసే మనకు కొంత విషయ పరిజ్ఞానం అనేదైనా మనం ఆ రోజుల్లో అన్నిట్టు అంటే నా అభిప్రాయం అది. మనోడు ఎందుకు చూచాడు, మనోడు చూసే సినిమాలు మరి వేరే ఉంటాయి. మరి ఎంతమందికి సినిమాలు చూపించినాడు, ఐఏఎస్లకు ఐపీఎస్లకు సినిమా చూపించే ఉన్నాడు మనోడు. మరి చంద్రబాబు నాయుడు గారికి 1.5 సంవత్సరం పాటు చేయబోయేటువంటి పాదయాత్రలో మరి సినిమా చూపించాలంటున్నాడు. మనం కూడా వేచి చూడాలి ప్రజలారా. ఇదేమీ సామాన్యమైనది కాదు. ఇప్పుడు నిలదీసి పైకి లేదు, రేపు నటనలో భాగంగా అది కూడా బయటికి రాబోతుంది అనేది నా అభిప్రాయం. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. చెప్పన్నా, నువ్వు చెప్పాలా, మేము వినాలి. మా బతుకు అది ఏం చేస్తాం. తప్పట్లో ఎన్ని ఓళ్ళు ఇవ్వటం ఆడ అన్న సినిమా చూపిస్తా అంటే చూపించేగాడ చూపిస్తాడు. మరి ఏమో మనకి ఎందుకులే చెప్పన్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ఈ రెడ్ బుక్ పాలనైనా, చంద్రబాబు నాయుడు చేసే ఈ అన్యాయాలైనా ఇక టైం దగ్గరకు వచ్చింది. ఏమి దగ్గరికి రాలా. వాళ్ళు బ్రహ్మాండంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతూ ఉన్నది. పరిశ్రమలు తీసుకురావటం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, రాజధానులు కట్టడం, పోలవరాన్ని అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేసేటువంటి దిశగా ముందుకు పోతుంది. మనం జాతికి అంకితం చేస్తామన్నాం, మరి ఏ జాతికి అంకితం చేశామో ఏమో తెలియదు. ఎన్నో ప్రాజెక్టు గ్రీసు పెట్టలా గేట్లు కొట్టుకోపోయినటువంటి చరిత్ర మనది. అదేవిధంగా రాష్ట్రానికి ఏదైనా సరే ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చేటువంటి ఆశ ఆకాంక్ష అనేది మనం అధికారంలో ఉన్నప్పుడు ఎవడికి లేడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలు రావడం, అదేవిధంగా నిరుద్యోగులకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఏదో ఒక రకంగా ఉపాధి అవకాశాలు దొరుకుతూ ఉన్నాయి, ఉపాధి జరుగుతూ ఉన్నది. పేదవాడు 5 రూపాయలు ఇచ్చి అన్న క్యాంటీన్ పోయి అన్నం తింటున్నాడు. మనం అన్నా క్యాంటీన్ కూడా తీసేయటం అనేది మరి ఇంకా ఆ రోజుల్లో మరి అన్నగారి కథ ఆ విధంగా ఉన్నింది. ప్రజావేదికను కూల్చడం, మరి ప్రజల పన్నులతో కట్టుకున్నటువంటి ప్రజావేదికను జేసీబీలు ఎత్తుకొని పోయి ఏ విధంగా కూల్చేసినాడు. మరి ఆ సునకానందం ఏందో. సరే మనం ఎన్నో చేశాము, అయినప్పటికీ కూడా దోపిడీలు, ఇసుక అక్రమ మైనింగు, అదేవిధంగా ఎర్రచందనం అక్రమ మాఫియా, కల్తీ మద్యం, గంజాయి. మనం భారతదేశంలో ఎక్కడైనా గంజాయి పట్టుకున్నా కూడా ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే వైజాగ్ని కేంద్రంగా చేసినటువంటి చరిత్ర మనది. మనమేమి మామూలు మనుషులం కాదు కదా. చెప్పుగా ఆయన గురించి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. భయపడే రోజులు పోయాయి. ఇక నుంచి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవలసిన రోజులు దగ్గరకు వచ్చినాయని మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నిలది ఎవడుందంటాడు. అసెంబ్లీకి పోయి నిలది లేదు. ఎక్కడైనా సరే కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుంది, అక్రమాలకు పాల్పడుతూ ఉన్నది, లేదు ఇంకా ఇతరితర ఏమన్నా చేస్తూ ఉన్నదంటే స్వయంగా మన పాలేరులు ఉన్నారు కదా, మన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అక్కడికే పంపించి ఎక్కడైతే అవినీతి జరుగుతుందో అవినీతి జరిగేటువంటి దగ్గరికి పోయి రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేసి ఆయా శాఖల్లో ఆ డిపార్ట్మెంట్ని తీసుకొని పోయి అవినీతి జరుగుతుందని చెప్పేటువంటి ధైర్యం సాహసం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ పాలేరు
పాలేరు మాటలు ఎందుకు, ఈ పకీరు మాటలు ఎందుకు, వీటితో ఏమన్నా మనకేమన్నా ఒరిగేది ఉన్నదా? ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పాట ఏమన్నా మనకి ఏదైనా సరే మంచి జరిగేటువంటి ఆ రోజులు ఏమన్నా ఉన్నాయా? కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచాయి, కళ్ళు మూసుకొని రోజు మూసుకుంటానే ఉన్నాం, రోజు తెరుచానే ఉన్నాం, జరిగే అభివృద్ధి జరుగుతూనే ఉన్నది, చేసే పనులు చేస్తానే ఉన్నారు. మరి మనం ఈరోజు ఇటువంటి వ్యాఖ్యలు చేసి మన దగ్గర ఉండేటువంటి ఇప్పుడు నీ ముందు పక్క కూర్చో ఉండేటువంటి వ్యక్తులకు అందరికీ కూడా మనం ఏమి దిశానిర్దేశం చేస్తున్నాం, మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకుందాం, మనకు ఎక్కడ తప్పు జరిగింది, మనం ఏ తప్పు జరిగి మనకు 151 నుంచి 11కు వచ్చినాయని కార్యకర్తలతో ఏనాడైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? మనం అందరికీ చేసాం మంచి, కానీ ఇంట్లో వాళ్ళకి చేయలేకపోయినాం. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మేమైతే మా అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మా ఈ పోరాటం ఇట్లాగే కొనసాగుతూనే ఉంటుంది. అవసరమైతే మరింత వేగంగా కూడా ముందుకు పోయే రోజులు కూడా వచ్చాయి. మేము దానికి కూడా సిద్ధంగా ఉన్నామని మా జగనన్నకు తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కళ్ళు మూసుకొని తెరచండి, అందరూ కూడా గట్టిగా కళ్ళు మూసుకోండి, అందరూ గట్టిగా కళ్ళు మూసుకొని తెరచండి. తెరిచినారంటే అన్న రోడ్ల మీదకి వచ్చి పాదయాత్ర మొదలుపెట్టే రోజులు దగ్గరలోనే వచ్చేస్తాయి. ఆ 1.5 సంవత్సరం పాటు అన్న నటన చూడాలనుకునేటువంటి వ్యక్తులందరూ కూడా మరి కొద్దిగా ధైర్యంగా గుండెని రాయి చేసుకొని ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను ఒకటి అడుగుతా ఉన్నా మిమ్మల్ని, అన్న నటన ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోకుండా మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలా. నమస్కారం.